మాట ఇచ్చి దాన్ని పక్కన పెట్టే విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఎన్నో విమర్శలు ఉన్నాయి. గతంలో చాలాసార్లు ఇది నిరూపితమైంది కూడా. ఇప్పుడు ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా అభ్యర్థుల ఖరారు విషయంలో చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకంగా మారిన సీట్ అంటే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సీటు నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో వర్మను అక్కడి నుంచి తప్పించి ఆయనకు టీడీపీ అధిష్టానం సీటు కేటాయించింది. తొలుత వర్మ తనకు సీటు కేటాయించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినా కూడా ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇస్తామని చెప్పి ఆయన్ను శాంతింపజేశారు. దీంతో గత ఎన్నికల ముందు వర్మ కూడా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన వంతు కృషి చేశారు. ఇదే విషయాన్ని జనసేన అధినేత, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ పలుమార్లు ప్రస్తావించారు కూడా. కానీ ఇప్పుడు ఆయనకు టీడీపీ అధిష్టానం హ్యాండ్ ఇచ్చింది. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అన్న నాగబాబు సీటు విషయం చూసుకొని వర్మ విషయాన్ని వదిలేశారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు నాయుడుకు బాధ్యత 75% ఉంటే ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా 20% బాధ్యత ఉంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నాగబాబుతో పాటు వర్మకు కూడా సీటు ఇవ్వాలని చంద్రబాబుకు ఒక మాట చెప్పి ఉంటే ఎంతో కొంత ఖచ్చితంగా ప్రభావం చూపించేదని, కానీ ఆయన అలా చేసినట్లు దాఖలాలు లేవనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వర్మ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గట్టిగా ఒక మాట చెప్పి ఉంటే ఆయనకు ఖచ్చితంగా ఇప్పుడు సీటు కేటాయించేవారనే అభిప్రాయం టీడీపీ నాయకులు కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అలా చేసిన దాఖలాలు అయితే ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా విమర్శలు ఎదుర్కోక తప్పదనే చెప్పొచ్చు. గత ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు ఎంతోమంది సీనియర్ నేతలకు చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఇచ్చారు. బీజేపీకి ఒకవైపు రాజ్యసభ సభ్యత్వాలతో పాటు ఇప్పుడు మరో ఎమ్మెల్సీ సీట్ను కూడా కేటాయించడం తీవ్ర విమర్శలకు కారణమవుతుంది. ముఖ్యంగా టీడీపీ నాయకులు ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పాలి. రాష్ట్రంలో బీజేపీకి ఏమాత్రం పట్టు లేకపోయినా ఒకవైపు రాజ్యసభ సీట్లు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్సీ సీటు అంత ఆగమేఘాల మీద ఇవ్వాల్సిన అవసరం ఏముందనే వ్యాఖ్యలు టీడీపీ నాయకుల నుంచి వినిపిస్తున్నాయి. వైసీపీకి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యత్వం వదులుకున్న మోపిదేవి వెంకటరమణకు కూడా ఎమ్మెల్సీ సీటు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈసారి ఆయనకు కూడా చోటు దక్కలేదు. ఈ మొత్తం ఎమ్మెల్యే కోటాలో వచ్చే 5 ఎమ్మెల్సీ సీట్లలో ఒకటి జనసేనకు, మరొకటి బీజేపీకి, టీడీపీకి 3 సీట్లు దక్కాయి. ఈ 3 సీట్ల నుంచి మాజీ స్పీకర్ ప్రతిభాభారతి కుమార్తె కావలి గ్రీష్మకు, బీదార్ రవిచంద్ర, బీటీ నాయుళ్లకు సీట్లు కేటాయించారు. కొద్ది రోజుల క్రితమే వైసీపీకి గుడ్ బై చెప్పిన రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావుకు తిరిగి ఆయన సభ్యత్వం ఆయనకే ఇచ్చారు. అలాంటిది బీదార్ రవిచంద్రకు కొంతకాలం వాయిదా వేసి తర్వాత సీటు ఇస్తే వచ్చే ఇబ్బంది ఏముంటుందనే ప్రశ్నలు టీడీపీ నాయకుల నుంచి వస్తున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు మాత్రం తమకు నచ్చిన వాళ్ళనే ఈ సీట్లకు ఎంపిక చేశారనే చర్చ టీడీపీ నేతల్లో సాగుతుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా నిండా ఏడాది కూడా కానందున మరికొంతకాలం నాయకులు వేచి చూసే ధోరణిని ఆశ్రయించే అవకాశం ఉంది తప్ప పెద్దగా ఇప్పుడు తిరుగుబాట్లు ఉండే అవకాశం లేదనే చెప్పొచ్చు. అయితే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాత్రం ఇందుకు భిన్నమైన ధోరణినే అనుసరిస్తారు. ఇప్పటికీ ఆయన గతంలో పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఖచ్చితంగా తనకు ఇప్పుడు ఎమ్మెల్సీ సీటు కేటాయించినందున వర్మ రాబోయే రోజుల్లో అటు టీడీపీ అధిష్టానంతో పాటు పవన్ కళ్యాణ్పై కూడా గురి పెడతారనే చర్చ పార్టీ నాయకుల్లో సాగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.